ద్విచక్ర వాహనాలను దొంగలిస్తున్న నలుగురు అరెస్ట్. 10 ద్విచక్ర వాహనాలు స్వాధీనం. వివరాలు వెల్లడించిన సౌత్ జోన్ డీఎస్పీ భవ్య కిషోర్. కడియం మండలంలో ఇటీవల జరుగుతున్న మోటార్ సైకిల్ వరుసగా దొంగతనాలపై రాజమండ్రి సౌత్ జోన్ డీఎస్పీ. ఈ కేసుపై రాజమండ్రి సౌత్ జోన్ డీఎస్పీ భవ్య కిషోర్ వివరాలను వెల్లడిస్తూ తమ స్నేహితులైన పందలపాక, జె మామిడాడ గ్రామానికి చెందిన కొంతమందితో కలిసి బృందంగా ఏర్పడి కడియం రాజనగరం, పెరవలి, పెద్దాపురం, సర్పవరం, రాజమండ్రి, యానాం పరిధిలో 10 ద్విచక్ర వాహనాలను దొంగతనం చేసినట్లు గుర్తించామన్నారు. వాటిని స్వాధీనపరచుకుని వీటిలో కడియం పోలీస్ స్టేషన్ సంబంధించి 3 ద్విచక్ర వాహనాలు ఉన్నట్లు తెలిపారు. అదుపులోకి తీసుకున్న నలుగురుపై కేసు నమోదు చేసి రాజమండ్రి కోర్టులో హాజరుపరుస్తున్నట్లు తెలిపారు. చాకసక్యంగా పట్టుకున్న హెడ్ కానిస్టేబుల్ కె సురేష్ బాబు, ఎం సురేష్ కుమార్, జె రవికుమార్, కెవి లక్ష్మణ్, వి శివకృష్ణ, పి భీమారావు, వై రాహుల్, యు నాగబాబు కుమారులను జిల్లా పోలీసు ఉన్నతాధికారులు అభినందించారు. ప్రాంతాల్లో రాజమండ్రి పరిసర పోలీస్ స్టేషన్ పరిధిలో మోటార్ సైకిల్ దొంగతనాలు చేస్తున్న ఒక గ్యాంగ్ని అరెస్ట్ చేయడం జరిగింది. సో వాళ్ళ దగ్గర నుంచి ఈరోజు మనం 10 మోటార్ సైకిల్స్ రికవర్ చేయడం జరిగింది. సో ఈ నలుగురు కూడా పందల్పాక మరియు జి మామిడాడి విలేజెస్కి చెందిన వాళ్ళు. ఈ నలుగురు కూడా మైనర్స్. సో వీళ్ళు గత కొంతకాలంగా వాళ్ళ చుట్టుపక్కల ఫ్రెండ్స్ని అలాంటి వాళ్ళని పరిచయం చేసుకొని గ్యాంగ్స్గా ఫామ్ అయ్యి చాలా దగ్గరలో కూడా ఇట్లా బైక్స్ అనేవి దొంగతనాలు చేయడం జరిగింది. సో మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్తో ఈరోజు వాళ్ళందరినీ కూడా మనం అరెస్ట్ చేయడం జరిగిందండి. సో ఇది మొత్తానికి ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు గారు అండ్ వాళ్ళ ఎస్ఐ అండ్ స్టాఫ్ కూడా చాలా బాగా వర్క్ చేశారు. సో వీళ్ళు ఇప్పటి వరకు కూడా మనకి ఎక్కడా కూడా అరెస్ట్ అవ్వలేదు. సో చాలా రోజులుగా మనము వీళ్ళ కోసం కూడా సర్చ్ చేస్తూ ఉంటే వాళ్ళు మంచి ఎఫర్ట్ పెట్టి వాళ్ళందరినీ పట్టుకోవడం జరిగింది. ఈ యొక్క బైక్స్ కూడా వర్త్ ఆల్మోస్ట్ మనకి 8 lakhs ఉంటుంది. సో ఈ 10 bikes కూడా మనం రికవర్ చేసినవి వాళ్ళ ఓనర్స్కి కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అండ్ వీళ్ళ మైనర్స్ కూడా మనము నెక్స్ట్ అరెస్ట్ చూపించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.